వచ్చిందంటేనే మనం అందరం దేనికోసం వెయిట్ చేస్తాం? నామినేషన్స్. నేను నామినేషన్స్ మరీ చెప్పుకోదగ్గంత రేంజ్లో లేదు. ఏదో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ అవేం లేవు. ఎవరికి వాళ్ళే ఇంకా సిల్లీగా రీజన్స్ చెప్పినట్టు అనిపించింది. ఒక తనూజాని బాగా కొంచెం హైపర్ అయినట్టు అనవసరంగా అక్కడ అంటే ఏదో అంటారు జింక పిల్లలాగా గంతులేసింది అన్నట్టు అనిపించింది, కానీ అక్కడ ఏం లేదు. ఫస్ట్ తనూజ నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు ఇమాన్యుయల్ అసలుకి తన మైండ్లో ఉన్నదే ఇమాన్యుయల్ నామినేట్ చేయాలనుకునే వచ్చింది. తన స్ట్రాటజీ ప్రకారం వచ్చి నామినేట్ చేయాలనుకుంది. కానీ ఇమాన్యుయల్ కూడా ఎమోషనల్ అయ్యి వీళ్ళు ఇద్దరు పాత పాయింట్స్ తవ్వుకొని మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం, కానీ నువ్వు సపోర్ట్ లేదని నాకు నువ్వు సపోర్ట్ లేదని నువ్వు ఇట్లా ఎవరికి వాళ్ళు ఈ గేమ్లో మనం అండర్స్టాండ్ చేసుకున్నామని వీళ్ళిద్దరు చాలాసేపు జరిగింది అసలు ఆర్గ్యుమెంట్ అయితే. వాళ్ళిద్దరు క్లారిటీ ఇచ్చుకున్నారు, ఒక 10 minutes పైన ఇచ్చుకొని ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత నా నామినేషన్ ఇమాన్యుయల్ కాదన్నప్పుడు అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయింది, ఈవెన్ నాకు కూడా ఎగిరిపోయింది. క్లారిటీ ఇవ్వాలనుకుంటే తర్వాత ఇవ్వు, నువ్వు క్లారిటీ కాదు నామినేట్ చేయడానికి వచ్చి ఏదో లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరు ఎమోషనల్ అయిపోయారో క్లారిటీ వచ్చి మాట్లాడుకున్నారు అని చెప్పేసి నేను నామినేట్ చేయాలనుకోలేదు, జస్ట్ క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాను అనడం అయితే అది తప్పు. డీమాన్ పవన్ వెంటనే లెక్షి జోక్ బాగుంది అంటాడు. అంటే నా ఫస్ట్ నామినేషన్ వచ్చి డీమాన్ పవన్ అనగానే మరి ఇప్పుడు దాకా జోక్ చేశారా అంటే ఇంకా వాళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. నీకు ఏదన్నా అంటే తన క్లారిటీ ఇవ్వాలంటే తర్వాత నామినేషన్స్లో కదా, ఇది నామినేషన్స్ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టింది మీ క్లారిటీ వినటానికి కాదు కదా అనేసరికి జోక్ బాగుంది అనేసరికి నువ్వు చెప్పకు జోక్ అని నువ్వు చెప్పకు, బిగ్ బాస్ చెప్తారా అది అని వీళ్ళిద్దరి మధ్యన కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. నాకెందుకో ఈ మధ్యన తనూజ డీమాన్ పవన్ని కొంచెం ఇష్టం లేకుండా దూరం పెడుతుంది. తన మీద ఏదో మనసులో పెట్టుకొని అదే ఏ పాయింట్ మొన్న ఈ మధ్యన కూడా ఇమాన్యుయల్తో డీమాన్ గొడవ అయ్యేటప్పుడు కూడా తను ఎంట్రీ ఇచ్చి అక్కడ డీమాన్ పవన్ మీద అరవడం, అక్కడ అలా చేసావు నువ్వే చేసావు నీదే తప్పు అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఎందుకో డీమాన్ పవన్ అవాయిడ్ చేస్తున్నట్టు తన మీద ఏదో కోపం పెట్టుకొని ఇలా అంటే తనూజ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది ఈ విషయంలో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అసలు నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్ కాదు, మనం క్లారిటీ ఇవ్వాల్సి వస్తే తర్వాత క్లారిటీ ఇచ్చుకోవాలి. 24 గంటలు ఉంటుంది, ఇన్ని రోజుల నుంచి ఉన్నావు, 18 days పైన అవుతుంది, ఇన్ని రోజుల నుంచి నువ్వు క్లారిటీ ఇవ్వకుండా ఈరోజు నామినేషన్స్ వచ్చి నేను క్లారిటీ ఇవ్వాలి అనుకోవడం అయితే కరెక్ట్ కాదు కదా. నీకు నిజంగానే నామినేట్ చేయాలని వచ్చింది తను, అదైతే ఫిక్స్. ఇంకా లేకపోతే నీకు క్లారిటీ ఇవ్వాలంటే ఇన్ని రోజుల నుంచి ఖాళీ ఉన్నప్పుడు క్లారిటీ ఇచ్చుకోవచ్చు కదా. నామినేషన్స్ అప్పుడే వచ్చి ఎందుకు క్లారిటీ నామినేట్ చేద్దామని వచ్చి లాస్ట్కి వచ్చి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, ఇద్దరు ఎమోషనల్ అయ్యారు, ఇంకొద్దులే అని అప్పటికప్పుడే మైండ్ మార్చుకొని డీమాన్ పవర్ని చేయటం అనేది కరెక్ట్ కాదనిపించింది. మీకేమనిపించిందో కామెంట్